కొన్ని వీడియోలు చూస్తా ఉన్నాం. పాక్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు రిజైన్ చేసి మరి ఎమోషనల్ అయితున్న తీరు చూసాం. మేము ఇండియా జోలికి పోము, మేము యుద్ధానికే వెళ్ళము అన్నట్టుగా కనిపిస్తా ఉంది. నిజమైన వాస్తవమే అంటారా అవి? దీంట్లో సోషల్ మీడియాలో ఎన్నో రకాల మెసేజెస్ వస్తాయి. దాంట్లో డబుల్ చెక్, ట్రిపుల్ చెక్ చేస్తే తప్ప మనం దాన్ని నమ్మకూడదు. దాని గురించి అది వచ్చింది నేను కూడా చూశాను. కానీ అది కరెక్టా కాదా అనేది ఇంకా వేరే సోర్సెస్ చెప్తే తప్ప మనకి తెలీదు. ఇంకొక విషయం ఏందంటే అక్కడున్న యాంకర్ ఎవరైతే అక్కడ న్యూస్ చదువుతున్న తను ఎమోషనల్ అయితున్న తీరు అంటే మనమేమో అక్కడ ఉగ్రవాద స్థావరాలను మాత్రమే మనం అక్కడ చేసాం. అక్కడున్న పౌరులను ఎటువంటి టచ్ చేయలేదు. కానీ ఎందుకు అంత ఎమోషనల్ అయితున్నారు అక్కడున్న ప్రజలు అంటే ఏం చెప్తారు? వాళ్ళు నాటకాలు చేస్తున్నారు. దానికి వాళ్ళకి అది బుద్ధి ముందే ఉండాలి. పహల్గాం చేయకముందే ప్రతిదానికి వాళ్ళు జెండా ఎత్తి మేము మీతో పాటు ఉన్నామని చెప్పి ఆహ్, ఇది ఉగ్రవాదుల వెంట వెంట వెళ్తారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు థౌజండ్స్‌లో వస్తారు. అటువంటప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసే ముందు వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితోని పెట్టుకుంటున్నారో. అంటే ఏ విధంగా చర్యలు తీసుకుంటే బావుంటుంది? ఈ సమయంలో ఏదైతే వాళ్ళకి ఎళ్ళాల్సిన వాటర్ గూడా వెళ్ళకుండా చేశారో, ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఎటువంటి టెక్నికల్ యూజ్ చేస్తుందంట? వాళ్ళకి వాళ్ళ దుర్దశ మొదలైందని అనుకుంటున్నాను. అటు బలూచిస్తాన్ నుంచి వాళ్ళని కొడుతున్నారు. ఇటు ఖైబర్ పఖ్తూన్‌వా నుంచి కొడుతున్నారు. వాళ్ళ సంబంధాలు ఆఫ్ఘనిస్తాన్‌తో సరిగ్గా లేవు. చైనా మీద వాళ్ళు ఇరాన్ మీద వాళ్ళు అటాక్ చేశారు. వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేశారు. మన బలగాలు మొత్తం అరేబియన్ సీ నుంచి మౌంటైన్స్ నుంచి డెజర్ట్స్ దాకా అందరం మనం ఉన్నాము. మన దగ్గర వెపనరీ ఉంది, విల్ ఉంది, పొలిటికల్ లీడర్‌షిప్ దృఢ సంకల్పంతోని ఉంది. మనల్ని ఎదుర్కోవడం వాళ్ళకు చాలా కష్టం. వాళ్ళ దుర్దశ మొదలైందని నేను అనుకుంటున్నాను. ఈ సమయంలో భారతదేశ ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక మేజర్ జనరల్‌గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఐకమత్యమే బలం. మన భారత ప్రధాని, మన భారత భద్రతా దళాలు ఏ చర్యలు తీసుకున్నా వాళ్ళతోని మనం ఉన్నామని చెప్పాలి. వాళ్ళతోని మేమందరం మీ వెనకాల ఉన్నామని చెప్పాలి. మనం కలిసికట్టుగా ఉండాలి. ఏ విధంగా మనము మన భద్రతా దళాల వాళ్ళ మనోశక్తిని, మనోబలాన్ని పెంచగలమో అటువంటి చర్యలు ఉపయోగించాలి. దాంట్లో భాగంగా ఇవాళ మన గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ గారు ఒక ర్యాలీ తీసుకువెళ్తున్నారు. దాంట్లో వెళ్ళాలి ఇప్పుడు నేను. దాంట్లో భాగంగా నాతో పాటు సీనియర్ ఆఫీసర్స్, లెఫ్టినెంట్ జనరల్స్ కూడా వస్తున్నారు. సార్ ఇంకొకటేందంటే మన భారతదేశానికి ఆత్మ అంటే మన యొక్క బలం. ఏదైతే మతం గాని, ఇక క్రిస్టియన్స్ గాని, హిందూస్ గాని, ముస్లిమ్స్ గాని ఆ ఆత్మ మీదనే కొట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే హిందువుల మీదనే దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఎలా చూస్తా ఉన్నాయి ఈ తరుణాన్ని? మనము సెక్యులర్ నేషన్. అన్ని మతాలు, అన్ని జాతులు కలిసిమెలిసి ఉంటున్నాము. ఎన్నో యుగాలుగా ఉంటున్నాము. ఎటువంటి రిలీజియన్ వచ్చినా మనం మన భారత సంస్కృతిలో కలిసిపోయారు. మనం ఎప్పుడూ ఇలాగే ఉంటాం. అందరితోని కలిసిమెలిసి ఉంటాం. కానీ భారతదేశాన్ని, మన ఫ్లాగ్‌ని ఎవరైనా కన్నెత్తి చూస్తే వాళ్ళని వదలము.